యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ప్రోత్సహించగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మీ అందరి అనుదిన జీవితము కొరకు ప్రార్థించడానికి దేవుడు ఈ విధముగా ఇస్తున్నటువంటి అవకాశములను బట్టి సంతోషిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను అని తెలియజేయడానికి సంతోషపడుతూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనపరచెదవు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము, ఉద్దేశము ఏమై ఉన్నదో తెలియజేయబడుతున్న సందర్భాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. భయము, ఆందోళన ఉన్నటువంటి సందర్భంలో, కృంగిపోతూ అలసిపోతున్నటువంటి సందర్భంలో, ఎదురవుతున్న పరిస్థితులకు, సంఘటనలకు ఇదిగో సతమతమవుతున్నటువంటి పరిస్థితులలో ఈ వాగ్దానము జ్ఞాపకం చేస్తున్నటువంటి 3 విషయాలు ఏమిటి అనగా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని 3 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి. నిజమే ప్రియమైన స్నేహితులారా, సగటు మానవాళి జీవితమును మనము నిత్యము గమనిస్తూ ఉంటున్నప్పుడు సమాజములో, జీవితములో తాను నిత్యము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సంబంధమైనటువంటి బలహీనతలు, వివిధ శరీర బలహీనతలు, సమస్తమైనటువంటి విషయాలను బట్టి, లేదంటే సమాజంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఏమైపోతుంది నా జీవితము, ఏమైపోతుంది నా పిల్లల బ్రతుకు, నా భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగంలో ఏంటి ఆందోళన, నేను పనిచేస్తున్నటువంటి స్థలాలలో ఏంటి ఒత్తిడి అనేటటువంటి పరిస్థితులకు మనము ఆందోళన చెందుతూ భయానికి గురి చేయబడుతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి వారముగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలోని నా జీవితం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఏమైతుంది అనేటటువంటి ఆందోళన చెందుతూ ధైర్యము కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనల్ని మాట్లాడిస్తూ ధైర్యపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే యెహోషువ నాయకత్వానికి వచ్చినాడు. 6 లక్షల ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఆయనను మోషే తర్వాత ఆ స్థానానికి తీసుకొని వచ్చినాడు. ఆ బాధ్యత కలిగిన ఆ ప్రజల యొక్క క్షేమము కొరకు, దేవుని వాగ్దాన దేశమును నడిపించుట కొరకు ప్రజలను ఏ విధంగా నడిపించాలనేటటువంటి ఆందోళనకు గురి కావచ్చు. అయ్యో, నడిపించే నాయకుడు నాకు దూరమైపోయినాడే, సలహాలు ఇచ్చేవాడు అని మోషేను గురించి చింతిస్తూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ఆందోళన చెందుతూ ఉండగా ఏమైతుంది, ఏమైపోతుందో, అయ్యో ఎట్లా వెళ్తామో, ఈ వాగ్దాన దేశము చేరుకుంటామా చేరుకోమా అనేటటువంటి ఆందోళనకు గురి చేయబడినటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతుంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం గురి చేయబడవచ్చు. ఇలాంటి ఆందోళనకరమైన ఏమైపోతుంది, నా బాధ్యతలు ఏంటి, నా కుటుంబ సమస్య ఏంటి, నా ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఈ అప్పుల బాధలు ఏంటి, అయ్యో ఉద్యోగం రాకపోయానే, అయ్యో నేను నిర్వర్తిస్తున్న కార్యక్రమాల ద్వారా నేను అవమానము, అన్యాయం ఎదుర్కొంటున్నానే
అనేటటువంటి పరిస్థితులకు గురి చేయబడుతున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరు భయపడుతున్నారండి. ఎందుకంటే నా పిల్లల బ్రతికి ఏమైపోతుందో, ఈ ఈ యొక్క పరిస్థితులలో ఏ అనారోగ్యం ద్వారా ఏమైపోతుందో, ఏ అప్పుల బాధను ఏ విధంగా ఎదుర్కోవాలనో, ఈ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా అధిగమించాలనో, వృద్ధాప్య పరిస్థితిని బట్టి ఎవరు నాకు సహాయం చేస్తారో, ఇలాంటి కుటుంబ సంబంధమైన సామాజిక సంబంధమైన అనేకమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ అనేకమైనటువంటి పరిస్థితులకు లోనవుతున్నటువంటి సందర్భంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కానీ నీవు చేయవలసింది ఏం తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈరోజు నిజమే దేవుని బిడ్డలారా, మన ధైర్యముకు మించిన ధైర్యము ఇంకేమీ లేదండి. సమస్య రాదు అనట్లేదు, పరిస్థితులు ప్రభావితం చేయబడడు అనట్లేదు, ఇదిగో నీ ముందున్న సవాలు ఆగిపోతుంది అని అనట్లేదు. దాన్ని జయించడానికే నీకు కావలసింది ఏంటంటే ధైర్యము కావాలా. ఈరోజు చాలామంది ధైర్యము కోల్పోయి ఎన్నో విపత్కరమైనటువంటి విభజనలు చేసేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారండి. భార్య భర్తలుగాను చూడండి, లేదా యవ్వనస్తుల జీవితాలు చూడండి, లేదా ఉద్యోగస్తుల జీవితాలు చూడండి, లేదా అనారోగ్యముతో నిత్యము బాధలు అనుభవిస్తున్నటువంటి జీవితాలను చూడండి. ధైర్యము కోల్పోయినటువంటి వారంగా ఎందరో మనం ఉన్నామండి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయమున, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ ప్రజలను నడిపించే బాధ్యత నాది, ఈ పరిస్థితులను అధిగమింపచేసేటటువంటి బాధ్యత నాది. నీవు మాత్రము నీ ధైర్యమును కోల్పోకు. అందుకే ఇంకొక మాట ఏంటంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానంటున్నాడు. ఆయన ఎందుకు తోడై ఉంటాడంటే, ఇదిగో నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి, నీకు అప్పగించబడినా నీవు నిర్వర్తిస్తూ ఉంటున్నా, నీవు లక్ష్య పెడుతున్నటువంటి పని యందు, కార్యముల యందు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ముందుకు సాగిపో. అదే నీకు విజయాన్ని అందిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు ఆట పోటీలలో మనం చూస్తాము, యుద్ధాలలో మనం చూస్తాము. ప్రాణం పోతుంది అని, ఏమైపోతుందో అని ఆందోళన వారికి లేదని కాదు, వారు లక్ష్యం వైపు వారు దృష్టి ఉంచి ఉన్నారు. ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో దాన్ని అధిగమించడం వైపు, దాన్ని జయించడం వైపు మనం దృష్టి పెట్టి ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా విజయము అనేది మనకుంటుంది అనేది జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆ ప్రజలను అంటున్నాడు, ఈ ప్రజలకు నేను వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి వారిని నువ్వు నిశ్చయముగా నడిపిస్తావు, వారి స్వాధీనంలోనికి తీసుకొని వస్తావు, ఈ దేశాన్ని వారికి అప్పగిస్తావు అనేటటువంటి అభయమును కూడా దేవుడిస్తూ ఉంటున్నాడు. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి సహోదరులారా, ఈరోజు మన ధైర్యము కోల్పోవడానికి కారణం ఏంటి? మనం కృంగిపోవడానికి కారణం ఏంటి? మనం ఆందోళన చెందడానికి కారణం ఏంటి? అయ్యో ఏమైపోతుందో అనేటటువంటి పరిస్థితికి గురి చేయబడడానికి కారణం ఏంటి? మనం వెతికినట్లయితే దాన్ని జయించేటటువంటి గొప్ప కృపను దేవుడు మనకిస్తాడు. ఈ పరిస్థితులు కాదు మనల్ని ఆపివేసేటి, దాన్ని దాటేటటువంటి ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేయబడుతుంది. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగం లేదనేటటువంటి బాధ కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, నిన్ను నన్ను కృంగదీస్తున్నటువంటి ఈహలోక సంబంధమైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి విషయాలు కావచ్చు. దేనికి భయపడకు, ధైర్యంగా ఉండి ప్రతి సమస్యను జయించడానికి నీవు నిలబడగలిగితే నన్ను మనల్ని నడిపించే దేవుడు మనతో ఉండి మాట్లాడుతుంది ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నటువంటి దేవుడను అని అభయమిస్తూ ఉంటున్నాడు. ఈ మాట దేవుడు దీవించి మనందరి వెనుకలు నెరవేర్చును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయంను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఎన్నో పరిస్థితులను చూసి మేము ధైర్యము కోల్పోయి ఓడిపోయిన వారంగా, ఆందోళన చెందుతున్నటువంటి వారంగా, లక్ష్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారంగా, మా కర్తవ్యం వైపు మా కనుదృష్టిని ఉంచకుండా బలహీనత వైపు మేము కనుదృష్టిని నిలుపుతూ ఓడిపోతున్నటువంటి వారముగా ఉంటున్నటువంటి వేళ
మరి ఒక్కసారి నీ వాగ్దానమును మాకు అందించి మా లక్ష్యం వైపు, కర్తవ్యం వైపు, మేము నిర్వర్తించేటటువంటి కార్యక్రమాల వైపు, మేము సాగిపోయడానికి కావలసిన బలం వైపు మా దృష్టిని బలపరుస్తూ త్రిప్పిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్యము చేత, తీరని రోగముల చేత, ఇదిగో వైరల్ ఫీవర్స్ చేత బాధపడుతున్నటువంటి, ఇదిగో అనారోగ్యముకు గురి చేయబడినటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. స్వస్థపరిచే దేవుడవు కదా, సమాధానపరిచే దేవుడవు కదా, దీవించే దేవుడవు కదా, కావలసిన సహాయమును, కృపను అనుగ్రహించే దేవుడవు కదా, నీ పాదాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నా. ప్రతి బిడ్డ కన్నీళ్లను తుడవండి, ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి బాధ నుంచి విముక్తి, విడుదల దయచేసి వారి కుటుంబాలలోను, జీవితంలోను సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, ఆయురారోగ్యములను, ఆశీర్వాదములను అనుగ్రహించి వారి పంట పొలాలను, పాడి పశువులను, వారి రాకపోకలందు నీ సన్నిధిని, కాపుదలను అనుగ్రహించి, ఉద్యోగ స్థలాలలో నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించి ధైర్యపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.